నమస్తే, మీరు చూస్తున్న J6 టీవీ. నేను జాన రమేష్. తొలి విడత, మలి విడత జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో మూడో విడత కోసం 6 డివిజన్లోని 165 గ్రామాలలో రణరంగ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనము భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి విష్ణువర్ధిని శంకర్ గౌడ్ గారితో ఉన్నాం. అసలు వారి ప్రచారానికి సంబంధించి గ్రామంలో ఎట్లాంటి పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం, చెప్పండి, అసలు సర్పంచ్ అభ్యర్థిగా మీరు నిలబడ్డారు, రాజకీయాల్లోకి రావాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇక్కడ మా గ్రామంలో బట్టి చూసినప్పటి నుండి కొంచెం రావాలని అనుకున్నాను. కొన్ని పనులు చేయాలని నేను గ్రామం కోసమే ముందరికి వచ్చానండి, సర్పంచ్గా చేద్దామనని. ఓకే, అంటే ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు, ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కదా, ప్రజలు ఏమంటున్నారు? మీరు వెళ్ళినప్పుడు ప్రజాస్పందన ఎలా ఉంది? చాలా మంచి స్పందనే ఉందండి మా మీద. మేము ఓటు వేసి తప్పకుండా గెలిపిస్తామమ్మా, మన గ్రామంని ఒక మంచి గ్రామంగా నిలబెట్టాలని వాళ్ళు కూడా కోరుతున్నారు. సర్పంచ్గా మిమ్మల్ని మీ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపిస్తే మీరు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఎట్లా మీరు మీ ప్లాన్స్ ఏంటి, ఎట్లా డెవలప్ చేస్తారో ఒక మాట చెప్పండి. నేను డ్రైనేజ్ కానీ దాన్ని మంచి మన గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా నిలవాలని అన్నీ చేసి చూపిస్తాను. డ్రైనేజ్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, మళ్ళీ శ్మశాన వాటికలో కానీ శ్మశాన వాటికల్లో వాటర్ ఫెసిలిటీస్లు, మళ్ళీ మన గుడిలల్లో ఏదైనా నేను ముందలకొచ్చి చేస్తానండి. కంపల్సరీ నేను వాళ్ళకి హామీ ఇస్తున్నా, చేస్తానని. రైట్, ఫైనల్గా మీ గ్రామంలో ఓటర్ల నుంచి మీరు ఏం కోరుతున్నారో ఒక మాట చెప్పండి. మా గ్రామంలో నేనే మీరేం ఆశిస్తున్నారు? మీకు ఓటు ఏమని ఎలా అభ్యర్థిస్తారు? నేను గ్రామంలో నేను సర్పంచ్గా నిలుస్తున్నాను కాబట్టి మా గ్రామ సభలకు అందరికీ ఒకటే వేడుకుంటున్నా, చేతులెచ్చి సీరియల్ నెంబర్ 3 బ్యాట్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించారని కోరుతున్నాను. మీరు చెప్పండి శంకర్ భాయ్, ఎట్లా ఉంది పరిస్థితి? పోటీ ఎలా ఉంది? మీరు ఇక్కడ వాతావరణం అంతా ఎట్లా ఉంది, ఒక మాట చెప్పండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే నా తల్లిదండ్రుల ఆశీస్సులు, లచ్చగౌడ్ సుశీల వాళ్ళ ఆశీస్సుల వల్ల వాళ్ళ ప్రజలు నాకు మంచి స్పందన ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నా తల్లిదండ్రుల వాళ్ళ పేరు నిలబడాలని చెప్పేసి నా సొంత డబ్బుతోని అంబులెన్స్ కూడా కొనిస్తున్నా, పిల్లలకు నా సొంత జిమ్ కూడా అరేంజ్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే శ్మశాన వాటిక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం. ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే, వాళ్ళు మంచి మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపిస్తే శ్మశాన వాటిక నీళ్ళ ట్యాంక్ ఇంకోటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగా. ప్రతి గల్లీ పోతున్న డ్రైనేజ్ టోటల్ డ్యామేజ్ ఉన్నాయి. కొందరు సొంతంగా వాళ్ళే తీసుకునే స్థితిలో ఉన్నారు ఈ మధ్య వచ్చిన వర్షాల వల్ల. కాబట్టి అవన్నీ నేను తొందరగా అవసరమైతే కొన్ని గ్రామ పంచాయతీ ఫండ్ లేకుండా నా సొంత డబ్బుతో పెట్టి తర్వాత నేను బిల్లు లేపుకుంటాను కూడా నేను హామీ ఇచ్చడం జరిగింది. ఇంకోటి స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం కూడా ఉన్నాయి, కొందరికి పింఛన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అది కూడా అన్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చేపిస్తానని హామీ ఇచ్చిన. వాళ్ళు నా స్పందనకు బ్రహ్మాండంగా భారీ మెజార్టీ ఇస్తారని నేను ఆశిస్తూ. అంటే మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ పోటీ అభివృద్ధికి అవినీతికి మధ్యలో జరుగుతుంది అనుకుంటున్నారా? చాలా అపోజిట్ క్యాండిడేట్ అయితే చాలా అవినీతి చేసిన క్యాండిడేట్. అవన్నీ చెప్పలేని పరిస్థితులు అని. ఎందుకంటే అదే ప్రజలు మనకు మంచితనంకే ఓటేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే మీరు గెలుపు మీద ఎట్లాంటి ధీమాతో ఉన్నారు? ఎంత మెజారిటీ వస్తారని మీరు భావిస్తున్నారు? గ్రామస్తులకు ఫైనల్గా మీరు ఏం కోరుతారు చెప్పండి. నేను గ్రామస్తులకు కోరుకునేది ఏంటంటే వాళ్ళు మంచి మెజార్టీ ఇచ్చి నన్ను బ్రహ్మాండంగా వాళ్ళ ఓటుతో నన్ను ఆశీర్వదిస్తే, వాళ్ళని నేను అనుకునేవన్నీ చెప్పేసి కంపల్సరీ నా అంబులెన్సే కానీ, పిల్లలకు జిమ్మే కానీ కంపల్సరీ నా సొంత డబ్బుతో చేసిస్తాకి. ఇంకోటి ఏంటంటే రైతులకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులది గండి కొడుతున్నారు. గండి కొట్టుడు అంటే వచ్చిన లారీలను కూడా కొన్న వాళ్ళు వచ్చేటందుకు వచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు డీజిల్ పైసలు ఇచ్చి రిటర్న్ పంపిస్తున్నారు లారీలని. అటువంటి స్థితికి తీసుకొచ్చిండు రైతులని కొడుతున్నాడు ఈ బ్రోకర్ క్యాండిడేట్లు. కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే నేను ఒక 10 మెంబర్స్ నుంచి 12 మెంబర్స్ దాకా కమిటీ ఏర్పాటు చేసి ఒక ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కమిటీ మెంబర్స్ని మంచి క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ వాళ్ళనే వడ్లే కానీ, మక్కలే కానీ, జొన్నలే కానీ డైరెక్ట్ కొనిపించే ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చడం జరిగింది. ఫైనల్గా రేపటి ఓటింగ్ కొరకు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ప్రజలకు ఒక్కటే నేను కోరుకుంటున్నా, బడా భీమ్గల్ ప్రజలకు మీరు
పెద్ద మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించి మీరు ఆస్వాదించాలని కోరుకుంటున్నా. నా గుర్తు బ్యాట్ గుర్తు. మళ్ళీ నేను ఉండే వార్డు మెంబర్ కూడా 11 నంబర్లో చేస్తున్నా. నా గుర్తు స్టూల్ గుర్తు. మంచి మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించాలని మీ అందరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. రైట్. ముత్తన గారు మీరు చెప్పండి, స్థానికంగా మీరు స్థానిక గ్రామ నేతగా మండల నేతగా ఎన్నో ఉన్నారు. వీళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? వీరికి మద్దతుగా మీరు ఎట్లాంటి ప్రణాళికలు ఇస్తున్నారు? ఒక మాట చెప్పండి. ముఖ్యంగా బడా భీముల గ్రామాల్లో ఇప్పటికి జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా ఎవరైతే ఈ ఊరుకు మంచి చేయాలని ముందుకు వస్తున్నారో, మంచి నిశ్చయంతో వస్తున్నారో, మంచి హృదయంతో వస్తున్నారో వాళ్ళని ప్రతిసారి గ్రామ ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా శంకర్ గౌడ్ గారిని, విష్ణువర్ధన్ గారిని 100% బ్యాట్ గుర్తు కొట్టేసి గెలిపిస్తారు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు, ఎవరైతే మనకు బాగుంటుంది అన్నది నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రజల పక్షాన నిలబడే శంకర్ గౌడ్ ఇప్పటికీ కూడా పదవి ఉన్నా లేకున్నా ఈ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకు, యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అందరికి కూడా అందుబాటులో ఉండి ఇప్పటి వరకు కూడా ఆయనకు తోసింది ఏదో రకంగా సహాయపడుతూ, ఏదో రకంగా ఆయన వెనుకుండి నిలబడుతూ ప్రతి మనిషికి ఒక అవసరం పడ్డదంటే ఆయన ముందుంటాడు. కాబట్టి ప్రజలు ఆల్రెడీ నిర్ణయం అయిపోయినారు, బ్యాట్ గుర్తుకు ఓటేస్తారు, కంపల్సరిగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు, ఇందులో డౌటే లేదు. రెండవది ఏంటంటే గ్రామంలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనులు ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చాలా పనులు చేశారు, ఇంకా కూడా కొన్ని దృష్టికి వచ్చినాయి. వీటిని కూడా ఖచ్చితంగా ఏ రకంగా అయినా కానీ ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టి తప్పకుండా చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ప్రజలందరూ మంచి ఆలోచన చేసి మంచి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకుంటే మన గ్రామం కూడా చాలా బాగుంటుందని మరొక్కసారి భావిస్తూ బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వగలని కోరుకుంటున్నాం. రైట్. మొత్తానికైతే ఖచ్చితంగా బడా భీమ్గల్ గ్రామ అభివృద్ధి కోసం అవినీతి రహితమైన పరిపాలనను తప్పకుండా అందిస్తాం. ప్రజలు కూడా మంచితనానికి అండగా నిలబడతారని ఆశాభావాన్ని విష్ణువర్ధని శంకర్ గౌడ్ గారు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. జిల్లాకు సంబంధించిన ఎలక్షన్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాం. చూస్తుండండి వార్తాగదు, నిజంగా కాదు, మీ J6 TV న్యూస్.